మనకి ఎంత నిద్రపోతే సరిపోతుంది అనేది ఒక్కొక్క పర్సన్కి డిఫరెంట్గా ఉండొచ్చు. కొంతమంది కుంభకర్ణుడిలాగా 16 గంటలు నిద్రపోయినా ఇంకా నిద్రపోనట్లే అనిపిస్తుంది వాళ్ళకి. చాలా డల్గా ఉంటారు. కొంతమంది ఏంటంటే అర్లీగా నిద్రపోతారు, అర్లీగా లేచేస్తూ ఉంటారు. వాళ్ళని మార్నింగ్ టైప్స్ అంటామన్నమాట. కొంతమంది ఈవినింగ్ టైప్స్ అంటే ఔల్స్, గుడ్లగూబ లాంటి వాళ్ళు. సో వీళ్ళేంటి లేట్గా పడుకుంటారు. తొందరగా పడుకుందామన్న వాళ్ళకి నిద్ర రాదు. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చాలా లేట్గా లేస్తూ ఉంటారు. బట్ ఏదేమైనా వాళ్ళ బాడీకి సరిపడా నిద్ర పట్టిందనుకోండి, నెక్స్ట్ డే చాలా ఫ్రెష్గా ఉంటారు. సో యావరేజ్గా తీసుకుంటే పిల్లల్ని తీసుకున్నాం. సపోజ్ అప్పుడే పుట్టిన చంటి పిల్లలు 20 గంటల పాటు నిద్రపోతూనే ఉంటారు రోజు మొత్తంలో. ఇంకా కొంచెం పెరిగే కొద్దీ వయసు 1 సంవత్సరం, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, ఇక 10 ఏళ్ల లోపు పిల్లలకి కనీసం 8 నుంచి 10 గంటల మంచి నిద్ర ఉండాలి. అప్పుడే వాళ్ళకి ఆ గ్రోత్ హార్మోన్ అనేది మంచిగా ప్రొడ్యూస్ అయ్యి వాళ్ళ ఎదుగుదలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇక యుక్త వయసు వాళ్ళని చూస్తే కనీసం 7 గంటల నిర్విరామమైన నిద్ర ఉంటే గనక వాళ్ళకి మెదడు చురుగ్గా పనిచేసి తొందరగా డిసీజెస్ కానీ లేకపోతే ఆల్జిమర్స్ అంటే మెమరీ లాస్ లాంటివి కానీ రాకుండా ఉంటాయి. ఇకపోతే పెద్ద వయసు వాళ్ళని చూస్తే గనక వాళ్ళకి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 1 గంట నిద్రపోతే కానీ ఫ్రెష్గా అనిపించదు. సో అలా గనక మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉంటే ఆ 1 గంట మినహాయించి మళ్ళీ రాత్రిపూట కూడా 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోయారనుకోండి, ఫ్రెష్గా ఉంటారు. అండ్ మిగతా టైం అంతా ఆ నిద్రమత్తు లేకుండా యాక్టివ్గా వాళ్ళు బ్రెయిన్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఆ రెండిటికి బ్యాలెన్స్ అయ్యి వాళ్ళకి త్వరగా ఈ మెమరీ లాస్ అనేది రాకుండా ఉంటుంది.